ఇక మనం తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క జాతక రీత్యా ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వృషభ రాశి వారికి కూడా ఈ వారమంతా, ఈ ఆదివారం నుంచి శనివారం దాకా చాలా యోగవంతముగానే ఉన్నది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నాయి. చేపట్టినటువంటి పనులు విజయవంతముగా పూర్తి చేసుకుంటారు. ఏదో మామూలుగా పూర్తి చేసుకోవటం కాదు, కాస్త అనుకూలంగానే చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉండబోతున్నాయి. చాలా కాలం వేచి చూస్తూ ఉండేటువంటి ఆశయాలు కూడా ఈ వారం నెరవేర్చుకోగలుగుతారు. బంధువర్గంలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం లాంటివి జరగవచ్చును. గృహ నిర్మాణ కార్యక్రమాలలో, అంటే గృహ నిర్మాణము అంటే ఆల్రెడీ నిర్మాణము చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేస్తారు అనేటువంటిది కాదు. గృహ నిర్మాణము జరుగుతూ ఉండేటువంటివి మీకు తెలిసిన వాళ్ళు కానీ, కావలసినటువంటి బంధువులు కానీ, వాటిని సందర్శనము లాంటివి జరగవచ్చునేమో. మీ ఆలోచనలో చిన్న చిన్నపాటి అవాంతరాలు మీ మనస్సుకు కలగవచ్చునుగాక, కానీ ఖచ్చితముగా మీరు బయటపడతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల కోసము కొన్ని ఆలోచనలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని కలిగించేటువంటి విధముగా ఉండబోతున్నది. విద్యార్థులకు ఆశించినటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి విధానముగానే ఉన్నాయి ఈ వారము గ్రహస్థితులు. అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహకరమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. ఎవరికి నిరుత్సాహం కానీ, స్తబ్దత కానీ, 1-2 సార్లు చేయవలసినటువంటి పని వచ్చింది అనేటువంటి ఇది కానీ లేదు. కానీ చాలా అనుకూలవంతంగానే ఉన్నది. కొన్ని రుణ ఒత్తిడులు అనేటువంటివి కాస్త అధికం అవ్వవచ్చును. మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మళ్ళీ పదే 1-2-3 సార్లు అడిగేటువంటి విధానముగా ఉన్నది. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, మీ జాతక ప్రకారంగా అనుకూలముగా ముందుకు వెళ్ళటానికి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ వారమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు.